నాకు సునీల్ నాయక్ గారి విషయం చూస్తే నాకు ఇంకొక విషయం గుర్తొస్తుంది సార్. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్పుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తానికి సిబిఐ వెళ్తే కర్నూలులో ఇదే రకమైనటువంటి ఒక చూసాం, అరెస్ట్ చేయనీకున్నటువంటి చూసాం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అండర్లో ఉన్న ఏ కేసు అయినా సరే ఇదే విధంగా కనిపిస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 218 సెక్షన్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఇప్పుడు అక్కడ ఒక ప్రొటెక్షన్ అయితే కల్పిస్తున్నారు. సో నాకు అప్పుడు కర్నూలులో జరిగేది ఇప్పుడు ఇది కూడా ఒకే రకంగా కనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు బిఎన్ఎస్ ఇప్పుడు 218 సెక్షను కేంద్ర బలగాలపై వాళ్ళు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎవరన్నా కేసులు పెడితే వాళ్ళకి రక్షణకి కేంద్రం అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు బీహార్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారంట, అంటే ఇచ్చారో ఇప్పించుకున్నారో ఏదో రకంగా ఈ కేసు నుంచి అతను బయటపడాలని. ఇక్కడేమో ముందస్తు బెయిల్ వేసాడు, ఎక్కడ హైకోర్టులో. అక్కడేమో ఇప్పుడు మీరు చెప్పిన నోటిఫికేషన్ ఇప్పించుకున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు సాక్షిలో ఏమని రాశారు, బీహార్ సీఎం సీరియస్ అని రాస్తారు. అంటే సునీల్ నాయక్ కేసుని ఇవాళ తీసుకుని సాకుగా అసలు మోడీ ప్రభుత్వాన్నే అస్థిరపరిచే కుట్ర. ఏది నితీష్ కుమార్ని తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆయనే ఈ నోటిఫికేషన్ ఇప్పించినట్టుగా. ఇచ్చిందేమో అక్కడ డీజీపీ వినయ్ కుమార్, అతను మొదటి నుంచి కోఆపరేట్ చేయటం లేదు. తన ఆఫీసర్ని ప్రొటెక్ట్ చేయాలనో ఏదో ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు. ఏంటి అక్కడ మ్యాజిస్ట్రేట్ అక్కడ లోకల్ కోర్టులో జరిగిన డ్రామా, 100 మంది హోంగార్డులను ఆయన ఇంటి చుట్టూతో పెట్టడం, దామోదర్కి అడుగడుగున ఆటంకాలు కల్పించటం. ఆమె ఎవరో ఒక లేడీ ఐపీఎస్, ఆమె వచ్చి అసలు దామోదర్ పైకి ఎగబట్టడం. దీంతో చాలక ఈ వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ దీన్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తారు, అక్కడ కేంద్ర ప్రభుత్వం అని ఉన్న చోట రాష్ట్ర ప్రభుత్వాన్ని చదువుకోవాలంట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. ఈయన రాష్ట్ర ప్రభుత్వ అధికారా? ఈయన ఏంటి ఐపీఎస్ కదా. ఐపీఎస్లు అంటే వీళ్ళని సెలెక్ట్ చేసేది ఎవరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా, కేంద్రం నుంచి కేంద్రం కేటాయిస్తుంది ఏ రాష్ట్రానికి ఏ ఐఏఎస్ ఏ ఐపీఎస్ అంటూ వాళ్ళు ఇస్తారనమాట. అంటే బీహార్ క్యాడర్కి చెందిన అధికారి అయినంత మాత్రాన నీకు ఏ రకంగా ప్రొటెక్షన్ వస్తుంది? ఈ నోటిఫికేషన్ నిలబడేది కాదు, రేపు కోర్టులో అయినా ఇది కొట్టేస్తారు. ఇప్పుడు నేను అడుగుతోంది ఏంటంటే, ముప్పిడి అవినాష్ రెడ్డికి సునీల్ నాయక్కి ఏంటి తేడా? ముప్పిడి అవినాష్ రెడ్డి ఏమో థాయిలాండ్ పారిపోయాడు, ఈయనేమో బీహార్లో దాక్కుంటున్నాడు. నాకు లండన్లో ఈ విజయ్ మాల్యా వీళ్ళే గుర్తొస్తున్నారు సార్. ఆర్థిక నేరస్తులు విదేశాలకు పారిపోయిన వాళ్ళు, ఈయనేంటి రాష్ట్రాలకు పారిపోయినట్ట. నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు వాళ్ళు దాక్కోవాల్సిన అవసరం ఏంటి? మొదటిసారి నోటీస్ వచ్చినప్పుడే నువ్వు విచారానికి ఎందుకని హాజరు కాలేదు? అంటే దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ స్పష్టంగా ఉంది. రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో ప్రథమ ముద్దాయే సునీల్ నాయక్ అవుతాడనమాట. లేకపోతే ఇంతగా పరారవ్వాల్సిన అవసరం ఏంటి? వీటన్నిటిని అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాల్సిన పని ఏంటి? మనం మొన్నటిదాకా అతను ఆయన రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి కేసులో A1గా ఎవరిని పెట్టాడు? A1గా మరి పివి సునీల్ కుమార్ని పెట్టాడు, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు, A3గా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, A4 విజయ్ పాల్, A5 ప్రభావతి. ఇతను ఏమంటాడు, నా పేరు లేదు అందుకు అంటాడు ఎఫ్ఐఆర్లో. అసలు చూసావా నువ్వు ఎఫ్ఐఆర్? దాంట్లో అదర్స్ అని ఉందా లేదా? ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు అదర్స్ అన్నది, తర్వాత A6గా ఇతని పేరు పెట్టారు, A7గా తులసి బాబు వచ్చాడు. అంటే ఇప్పుడు ఇవాళ సునీల్ కుమార్ కాదు అసలు ప్రధాన ముద్దాయి దీంట్లో, ఇతనే అనమాట. సునీల్ నాయక్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఏది ఇతను ఆ రోజు కోర్టు సిఐడి ప్రాంగణం విజయ్ పాల్ బెయిల్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఏమైనా ఫైర్ అయింది. హైకోర్టు బెయిల్కి వెళ్ళినప్పుడు కోర్టులు ఎందుకని ఆయన్ని తీవ్రంగా ఆగ్రహించాయి? నీ ప్రాంగణంలో, నీ ఆధ్వర్యంలో ఉన్న ప్రాంగణంలో చిత్రహింసలు జరిగాయి. ఆ 4 గోళ్ల మధ్య జరిగిన ఆ చిత్రహింసకు నువ్వే బాధ్యుడివి అని విజయపాల్. వాటిని పర్యవేక్షించింది ఇతను. పక్క రూమ్లో ఇతను ఉన్నాడని చెప్తున్నారు ఎవరు? సునీల్ నాయక్. బాధితుడు చెప్తున్నాడు ఆ మాట, రఘురామకృష్ణరాజు.
అంటే సునీల్ నాయక్ పర్యవేక్షణలో విజయపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఆ చిత్రహింసలు ఇవాళ ఆ కేసు నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదనమాట. ఏదో నోటిఫికేషన్లు ఇచ్చి మీరన్నట్టుగా బిఎన్ఎస్ఎస్ 218 వీటిని అడ్డం పెట్టుకుని తప్పుకోవాలన్నా అది అయ్యేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇతను పెట్. ఇతని తండ్రి ఆ గ్రామంలో ఆ పార్టీకి సర్పంచ్గా పనిచేశాడు. లాలీపురం తండానా ఏదో ఉంది అక్కడ, బొల్లాపల్లి మండలమా కారంపూడి మండలం. జగన్ సీఎం కాగానే నీ అంతటి నువ్వే డిప్యుటేషన్పై వచ్చావు. ఇప్పుడు మీ నోటిఫికేషన్ ఒకవేళ బీహార్దే ఇది కనుక చెల్లేటట్టయితే అసలు డిప్యుటేషన్ మీద ఎందుకు ఇచ్చారు, ఎందుకు వచ్చారు? డిప్యుటేషన్ మీద ఈ రాష్ట్రానికి వచ్చే అధికారం మీకు ఎక్కడుంది? ఇప్పుడు వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ మీద వస్తాడు, వెంకటరెడ్డి డిప్యుటేషన్ మీద వస్తాడు, మొత్తం బ్యాచ్ వీళ్ళంతా డిప్యుటేషన్ గ్యాంగే. టీటీడీ ఈవో అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వాలా? వాసుదేవరెడ్డిని విచారించాలంటే మా పర్మిషన్ తీసుకోవాలని ఐఆర్టీఎస్ఆ ఏంటది రైల్వే శాఖ ఇస్తుందా? వెంకటరెడ్డిని ఇసుక కుంభకోణంలో విచారించాలంటే కోస్టల్ వాళ్ళు ఇవ్వాలా నోటిఫికేషన్? అదే ఇవ్వండి, ఇంకేముంది కాపాడినే. ఇప్పుడు ధర్మారెడ్డి విచారణకు రాకుండా అక్కడ ఎవరు రియల్ ఎస్టేట్ ఆఫీసర్ అనుకుంటా ఆయన ఇక్కడ డిఫెన్స్లో వాళ్ళు ఇవ్వాలా? ఆయన అసలు రిటైర్ అయ్యాడు అనుకుంటా. అంటే తప్పులు చేయడం చేసిన తప్పుల నుంచి ఏదో రకంగా చట్టం లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పుకోవాలని చూస్తే చట్టం చేతులు చాలా పొడవైన. కానూన్ కా హాత్ ఎంత దూరం బారిపోతాడు, ఎన్నాళ్ళు బారిపోతాడు సునీల్ నాయక్ అయినా. ఇప్పుడు తీసుకొచ్చారు కదా ముప్పిడి అవినాష్ రెడ్డి, ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ముప్పిడి అతనెవరు అభిషేక్ రెడ్డి ఇంకోటి అమెరికా పారిపోయినట్టున్నాడు, వీడి తమ్ముడు. మొత్తం అందరినీ తీసుకొస్తారు. ఆ తూకేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి వాడు దుబాయ్లో ఉన్నాడా? అంటే ఇక్కడ జరిగిన నేరాలు అలాంటి. సునీల్ నాయక్ ఏదో తాత్కాలికంగా అతను ఏదో దీని ద్వారా ప్రొటెక్షన్ పొందితే పొందొచ్చు, కొన్ని రోజులు వాయిదా వేసుకో. లుకౌట్ నీ కోసం లుకౌట్ జారీ చేసే పరిస్థితి నాన్ బెయిలబుల్ ఇచ్చారంటేనే అక్కడే అతను సిగ్గుపడాలి కదా. ఎందుకంటే మీరు ఐపీఎస్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.